ఇక రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. శ్రీకాకుళం మండలం తండేం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల వాడకంపై జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందన్నారు. ఎరువుల కొరతపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అచ్చెన్నాయుడు. కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా కొన్ని ఏరియాలకి కొన్ని ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయం చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చాను. మొదటగా రాష్ట్ర రైతాంగానికి, జిల్లా రైతాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నా, యూరియా గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్ గా యూరియా ఉంది. కానీ రైతులు రేపు భవిష్యత్తులో యూరియా దొరకదేమో, కేంద్ర ప్రభుత్వం ఎలా చేయదేమో అని ఆందోళన చెంది ప్రతి రైతు యూరియా 3 సార్లు వ్యవసాయానికి ఉపయోగించాలి. మొదటి విడతలో 25 కేజీలు, రెండో విడతలో 25 కేజీలు, మూడో విడతలో 25 కేజీలు. రైతు రేపు భవిష్యత్తులో రాదని చెప్పి 3 విడతల యూరియా కూడా దగ్గరికి తీసుకెళ్తారు. అటువంటి రైతులందరికీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. 3 విడతలకి రాష్ట్రం ఏ విడతలో ఎంత ఇవ్వాలని స్పష్టంగా ఒక చార్ట్ వేసుకుని ఏదైతే రైతు సేవా కేంద్రం ద్వారా అందించే కార్యక్రమం. ఒకప్పుడు ఎరువులు మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువు 50% మార్కెట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది, 50% ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ ద్వారా 70% ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని, 30% ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది అమలు జరుగుతుంది. ఇంతకు ముందు ప్రైవేట్ డీలర్ కూడా ఒక విధానం లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళు కలిపేవారు. ఈసారి ఆ సమస్య కూడా రాకుండా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మా అగ్రికల్చర్ ఆఫీసులో కానీ, రెవెన్యూ ఆఫీసులో కానీ పెట్టి ఎవరికైతే రైతు సేవా కేంద్రంలో కానీ, PACS లో కానీ దొరకడం లేదో వాళ్ళకి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా అందించే కార్యక్రమం చేస్తున్నారు.